నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి మా ఇంటి తోట. నేను లగేజ్ చదువుతుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆంటీ ఏంది మళ్ళీ ఇండియాకి వస్తుంది అనుకుంటుండ్రా? కాదు, నా లగేజ్ చదువుతుంటే అట్లా అనిపిస్తుంది మీకు, కానీ కాదు. హెడ్లైట్ వెళ్తున్నా మా అబ్బాయి దగ్గరికి. హెడ్లైట్ పోతున్నందుకైతే ఫుల్ హ్యాపీ. ఎందుకోసం అంటే నా కొడుకు దగ్గరికి పోతున్నా కదా నేను. ఇక చాలా రోజుల తర్వాత నా కొడుకు ఉండే ప్లేస్కి పోతున్నా. ఎందుకు పోతున్నా అనేది మాత్రం సర్ప్రైజ్. ఆడికి పోయిన తర్వాత చెప్తా ఎందుకు పోతున్నా ఏంది అనేది. ఫుల్ హ్యాపీ మూడ్లో పోతున్నా అనమాట నేనైతే కొడుకు దగ్గరికి. ఇప్పుడైతే తొందరగా సర్దుకుంటున్నా. ఎయిర్పోర్ట్లో కలుసుదాం మళ్ళీ. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చినాము. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత లగేజ్ గిట్ట చెక్ చేయించుకున్న తర్వాత ఇంకా టైం ఉంది. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మాకన్నా ఎక్కువ మా కైజీ బాబే ఎగ్జైట్మెంట్ ఉన్నాడు. ఓ 2 days నుంచి లగేజ్ చదువుకుంటా ఉన్నాడు. ఆయన వెళ్దామని మామ దగ్గరికి, అంటే అంత ఎగ్జైట్మెంట్ ఆయనకు. లోపలికి వెళ్ళగానే కైజీ ఆకలిస్తుంది అంటే ఆయన కూడా ఫుడ్ తీసుకొని మేము కాఫీ తీసుకొని అక్కడే టైం పాస్ చేస్తున్నాము. ఇంకా ఫ్లైట్ ఎక్కడానికి టైం ఉంది. ఈ ట్రిప్పుకు టూర్ గైడ్ మాత్రం మా కైజీ బాబాయ్ అయ్యిండు మాకు. ఆయన తాతతోటి ముచ్చట్లు పెడతా ఉన్నాడు. తాతకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట చుట్టుపక్కల. వెళ్తున్నాము. ఇక బోర్డింగ్ టైం అవుతుంది. ఇక ఫ్లైట్లోకి ఎక్కుతున్నాము. ఇప్పుడే ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాము. ఎంత ట్రావెల్ చేసినా ఫ్లైట్ ఎక్కినప్పుడల్లా కొత్తగానే అనిపిస్తుంది. సంవత్సరం అవుతుంది మా అబ్బాయిని చూసి. ఇక ఆ ఎగ్జైట్మెంట్కి ఏమో నా ఆర్టిబిట్ అయితే ఫాస్ట్ కొట్టుకుంటుంది. ఫ్లైట్ టేకప్ అవుతుంది. మా మన్మడు ఇండో సిటీ కావాలని కూర్చున్నాడు. అయితే ఆయన ఫ్లైట్ టేకప్ అయినప్పుడు చూడాలనంట ఆయన. అయితే అక్కడనే కూర్చున్నాడు. ఈ జర్నీని మాత్రం మాకన్నా ఎక్కువ మా మన్మడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఆకాశంలో చూస్తుంటే అయితే ఒక పెయింటింగ్ వేసినట్టు అనిపిస్తుంది. ఆకాశం వైపు చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. నా మనసు కూడా అంతే ప్రశాంతంగా ఉంది. మాట్లాడుతుంటేనే నేను ఎమోషనల్ అవుతున్నా. అన్నీ గుర్తుకొస్తున్నాయి చిన్నప్పుడు పిల్లల జ్ఞాపకాలన్నీ. పిల్లలు అప్పుడే అంత పెద్దగా అయినరా అనిపిస్తుంది. వెళ్ళేది ఎయిర్పోర్ట్లో దిగానే మేము వెళ్తున్నాము. వెనకాలకి వెళ్ళి మా అబ్బాయి మా కోడలు ఇద్దరు వచ్చి వెనకాల నుంచి హగ్ చేసుకొని నాకు బుకే తెచ్చిస్తే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. నేనే నా కొడుకు ఇచ్చేది పోయి నా కొడుకే నాకు ఇస్తుందని. నేను ఎందుకు హ్యాపీ ఉన్నా అంటే మా అబ్బాయికి ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ వచ్చింది, అందుకని అనమాట. నా హ్యాపీనెస్ కారణం ఇది.
ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ అంటే ఒక సెరమనీ లాగా చేస్తారు ఇక్కడ. అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వెళ్ళొచ్చు. దానికోసం వెళ్తున్నాం మేమందరం. ఇప్పుడు బాబు సిటిజన్ సెరమనీకి వెళ్ళేటప్పుడు నా ముగ్గురు పిల్లలే చిన్నప్పటి జ్ఞాపకాలు వస్తున్నాయి నాకు. పిల్లల్ని బస్సులో తీసుకొని టోల్ తీసుకెళ్ళే వాళ్ళం అప్పుడు. అదే పిల్లలు ఇప్పుడు మమ్మల్ని ఫ్లైట్లో తిప్పుతుంటే తల్లిదండ్రిగా అంతకన్నా ఎక్కువ సంతోషమైన విషయం ఏముండదు. అఫ్కోర్స్ ఏ తల్లిదండ్రికైనా అంతే ఉంటుంది. మన పిల్లలు ప్రైజ్ ఎక్కలాగి ఏదైనా చేసేటప్పుడు అవి చూస్తుంటే సంతోషం తల్లిదండ్రికి. ఈ సెరమనీ మాత్రం చాలా ఘనంగా జరిగింది. ఇక్కడ మేయర్ వీళ్ళందరితోటి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. Whose democratic beliefs are shared, whose rights and liberties I respect, and whose rights and liberties I respect, and whose laws I will uphold and obey. Your last duty is to join me. To Australia and its people, whose democratic beliefs I share, whose rights and liberties I respect, and whose laws I will uphold and obey. ఈ సెరమనీ అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోలు గిట్ట దిగిన తర్వాత ఇప్పుడు మేము రోజ్ గార్డెన్కి వెళ్తున్నాం ఇక్కడ నుండి. అందరం కలిసి రోజ్ గార్డెన్కి వెళ్ళినాము. అక్కడ మా కోడలు సర్ప్రైజ్ చేసింది, మా అబ్బాయికి కట్ చేయించింది. ఈ సెరమనీ అయిపోయిన తర్వాత మా అబ్బాయిని అడిగిన, నీ ఫీలింగ్స్ ఎట్లున్నాయి నాన్న ఇదంతా ఇది తీసుకున్న తర్వాత అని అడిగిన నేను. కానీ చాలా హ్యాపీగా ఉన్నా. కానీ ఒక్క బాధ ఏంటంటే నాది ఇండియన్ సిటిజన్షిప్ వదులుకోవాలి, అదే చిన్న బాధ అనిపిస్తుంది నాకు అని అన్నాడు. కేక్ కటింగ్ అయిపోగానే ఇక రోజ్ గార్డెన్ చూడడానికి వెళ్తున్నాము. మీరు కూడా నాతో పాటు రండి, చూతురు కానీ రోజ్ గార్డెన్. ఈ రోజ్ గార్డెన్కి ఫ్రీ ఎంట్రీ ఉంది. కంపల్సరీ ఎడిలైట్ వస్తే మాత్రము కంపల్సరీ చూడదగ్గ ప్లేస్, చూడవచ్చు మంచి ఒకసారి మీరు. మ్యాన్షన్ చూసిండ్రా ఎంత బాగుంది. పాతకాలం కట్టడం కదా, ఇంత రాయల్ లుక్ వచ్చి బాగుంది. ఎంతైనా అప్పటి కట్టడాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ చుట్టుపక్కల గ్రీనరీ చూస్తుంటే ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకు. ఈ ప్లేస్ ఎట్లుంది అంటే పిల్లలతోటి పెద్దవాళ్ళతోటి అందరూ వచ్చి స్పెండ్ చేసేటట్టున్నది. ఇక్కడ పిక్నిక్ చేసుకోనికి ఒక మంచి ప్లేస్ ఉంది.
ఎప్పుడన్నా ఐడిలెడ్ వస్తే మాత్రం కంపల్సరీ ఈ ప్లేస్కి రండి మీరు. ఇంత మంచి ప్లేస్కి తీసుకొచ్చినందుకు మా కోడలికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత నా మిద్దె తోటనైతే మిస్ అయినా. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫుల్ హ్యాపీ అబ్బా నేనైతే చెట్లని ఇవన్నీ చూసిన తర్వాత. మేము ఎవ్వరం ఎంజాయ్ చేసినా చేయబోయినా నాకు ఐజీ బాబు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుండు. అందులో ఫిష్లు కనబడుతున్నాయి, నేను ఫిషింగ్ చేస్తాను కూర్చున్నాడు ఇక ఆయన. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా మెల్బోర్న్లో రోజ్ గార్డెన్కి వెళ్ళిన. అది కూడా ఇంతే బ్యూటిఫుల్గా ఉండే. మీరు ఆ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ చెట్ల గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఈ ఆర్చి లేక్ అయితే భలే ఉన్నాయి అబ్బాయి, చూస్తుంటే అయితే ఎంత బాగా అనిపిస్తుందో నాకు. ఇక్కడ వేల రకాల చెట్లు ఉన్నాయి, పూలు ఉన్నాయి. ఈ చెట్ల గురించి పూల గురించి ఎంత వర్ణించి చెప్పినా తక్కువే నాకైతే. ఈ గ్రీనరీ మధ్యన మౌనంగా కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు కూర్చుంటే మన జీవితంలో ఇంతకన్నా లగ్జరీ లేదా అనిపించింది అబ్బా నాకైతే. మేము పోయిన రోజు అయితే గట్టిగా ఎండ కొట్టింది. ఇక మా మన్మడు అమ్మమ్మ రోల్ చేయమ్మమ్మ అంటున్నాడు నన్ను. ఇక ఆ పల్టీలు కొట్టుడు మనతోటి ఏమవుతుంది, నాతోటి కాదు బాబు అని పోయి నేను పక్కకు కూర్చుంది. ఇక ఈ రోజ్ గార్డెన్ చాలా పెద్దగా ఉంది. ఇక పెట్టాలనుకుంటే ఒక 2 గంటల వీడియోకి ఎక్కడ పెట్టవలసి వస్తుంది. ఇక నేను నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చూస్తుందని ఏదో చిన్న చిన్న వీడియోలు పెడుతున్నా, నాతో పాటు మీరు కూడా చూస్తారని. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి.